రాష్ట్రంలో జరిగే సాధారణ ఎన్నికల్లో యువతకు అవకాశం ఇవ్వండి అని కోరిన దాసరి గౌతమ్ అనే నేను గత కొన్ని మాసాలుగా అనేక గ్రామాలు నగరాలు పర్యటించి పేద మధ్యతరగతి ఉన్నత వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సాధారణ సమస్యలను పరిష్కరించేందుకు 13/5/2024 జరగబోయే సాధారణ ఎన్నికల్లో తిరుపతి పార్లమెంట్ మరియు నెల్లూరు సిటీ అసెంబ్లీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయుచున్నాను. ఒక సాధారణ యువకుడిగా సమాజానికి దేశానికి ఏమి కావాలో తెలిసిన వ్యక్తిగా మీ ముందుకు వచ్చాను. గొప్ప మనసుతో మీరు ఆర్థిక బలాన్ని అంగబలాన్ని చూడకుండా నాకు అవకాశం ఇస్తే విద్యా వ్యవస్థలో మార్పులకు కృషి చేస్తాను. దేశంలో జనాభా ప్రాతిపాదికన ప్రభుత్వ పథకాలు అమలుకు కృషి, సమాజంలో అందరికీ సమాన విద్య సమాన ఆరోగ్యం అందేటట్లు చేసి వీలైనంత త్వరగా ప్రజలను పేదరిక నుంచి భాగ్యవంతులుగా మారేందుకు కృషి చేస్తానని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో ప్రభుత్వం తమది అనే భావనకు కృషి చేసి నాణ్యమైన ప్రభుత్వ సేవలు అందరికీ అందుబాటులోకి వచ్చేటట్లు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. పరిశ్రమలు, పోర్టుల నిర్మాణానికి ప్రభుత్వంపై ఒత్తిడికి కృషి చేస్తాను. పరిపాలన వికేంద్రీకరణ, అభివృద్ధిని వికేంద్రీకరణకు కృషి, అన్ని దశల్లో విద్యార్థులకు ఒత్తిడి లేని విద్యకు కృషి, ఇలా ఎన్నో చేసి ప్రజలకు నిజమైన ప్రజాస్వామ్యాన్ని అందించేందుకు నాకు మంచి మనసుతో మీ పవిత్ర ఓటును వేసి గెలిపించగలరని ప్రార్థిస్తున్నాము. తిరుపతి పార్లమెంటుకి బ్లాక్ బోర్డు గుర్తు వరుస సంఖ్య 19 మరియు నెల్లూరు సిటీ అసెంబ్లీకి అలమార గుర్తు వరుస సంఖ్య 11పై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలెనని కోరారు. నా పేరు దాసరి గౌతమ్. నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. తిరుపతి ఎంపీగా మరియు నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. గత కొన్ని నెలలుగా కొన్ని గ్రామాలు తిరిగాను. ఆ గ్రామాల్లో చాలామంది పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, ఆర్థికంగా ఉన్నవాళ్ళు అందరూ చిన్న చిన్న కష్టాలు పడుతున్నారు. ఆ కష్టాలన్నీ చూసి నేను ఏదో చేద్దామని ఒక్కడిగా చేస్తే చేయలేము. సో ఏదో ఒక ఫీల్డ్ నుంచి వాళ్ళకి చేద్దామని ఆశిస్తున్నాను. అది పాలిటిక్స్లో నుంచి ఇంకా చేస్తే ఇంకా బాగుంటుందని ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను. నాకంటూ కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఆ ఆలోచనలు ఏంటంటే, ఈ తరం ఉన్న విద్యార్థులకు ఒక 20 సంవత్సరాలు సరిపడా ఒక నిధిని ఏర్పాటు చేసి వాళ్ళకి తద్వారా వచ్చే ఒక ఫండ్ను ఏర్పాటు చేసి వాళ్ళకి ఫ్యూచర్లో ఉపయోగపడేటట్టు దాన్ని ఉపయోగించాలని కోరుకుంటున్నాను. దానికి నెక్స్ట్ జనరేషన్ చైల్డ్ ఎంప్లాయ్మెంట్ రీఫండ్ అని పేరు పెట్టాలి. అలాగే వృద్ధాప్య పెన్షను విధానాన్ని వారి వయస్సు బట్టి ఇచ్చేందుకు కృషి చేస్తాను. ఇందులో సూపర్ సీనియర్ సిటిజన్ను ఎక్కువ మొత్తం వచ్చేందుకు కృషి చేస్తాను. బాగా వెనుకబడిన 20% ప్రజలకు 100% పథకాలు వచ్చేందుకు వాళ్ళకు కృషి చేస్తాను. వికలాంగులకు అందరికీ అధిక మొత్తం పెన్షన్ వచ్చేందుకు మరియు వారికి కావాల్సిన పరికరాలు తయారీ కొరకు ఒక సంస్థ ఏర్పాటు చేసి తద్వారా తయారీ పరికరాలను అందరికీ ఉచితంగా అందేందుకు ప్రయత్నిస్తాను. అలాగే ప్రతి జిల్లాలో నెలకు ఒక రోజైనా మన ముఖ్యమంత్రి గారు కలెక్టరేట్ ఆఫీస్కి వచ్చి అన్నీ సరిగ్గా జరుగుతున్నాయా లేదా అని ఆయన చూసేందుకు కృషి చేస్తాను. విద్య మరియు వైద్యకు ఇస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ను బ్యాంకు వారితో టైఅప్ చేసి గవర్నమెంట్ గ్యారెంటీ ఇస్తున్నట్టు ఆ విద్యార్థులందరికీ ఎడ్యుకేషనల్ లోన్స్ గవర్నమెంట్ ద్వారా ఇస్తూ బ్యాంక్తో టైఅప్ చేసి వాళ్ళతో ఫీజు రీయింబర్స్మెంట్ని ఇంజనీరింగ్ మరియు వైద్య విద్యకు ఇస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ను బ్యాంక్ వారితో టైఅప్ చేసి గవర్నమెంట్ గ్యారెంటీతో విద్యలను అందరికీ ఎడ్యుకేషనల్ లోన్స్ రూపంలో ఇప్పించాలి. ఫీజు రీయింబర్స్మెంట్కు కేటాయించిన మొత్తంలో స్టడీ అయిన విద్యార్థులకు 3 సాఫ్ట్వేర్ హబ్బులను ఏర్పాటు చేసి, ఒకటి తిరుపతిలో, మరొకటి అమరావతిలో, ఇంకొకటి వైజాగ్లో ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. 80% హై స్కూళ్లను గురుకుల పాఠశాలగా ప్రమోట్ చేసి అందులో పర్మనెంట్ టీచర్స్ మధ్యాహ్నం వరకు క్లాసులు చెప్పి మధ్యాహ్నం నుంచి ఇప్పుడు
చదివిన బీఈడి మరియు టీటీసీకి క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరూ ఆ మధ్యాహ్నం నుంచి వాళ్ళకి స్టడీ అవర్స్ తీసుకొని వాళ్ళకి కూడా ఉపాధి కల్పించినట్టు ఉంటుంది. ఆ మధ్యాహ్నం నుంచి బీఈడి మరియు టీటీసీ కోర్స్ అయిపోయిన వాళ్ళు ఆ ట్రైనింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళని స్టడీ అవర్స్గా వాళ్ళకి కేటాయించి విద్యార్థులతో వాళ్ళకి చెప్పించి వాళ్ళకి 18 నుంచి 20,000 శాలరీ ఇస్తూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి కొన్ని సంవత్సరాలు అయ్యాక వాళ్ళని కూడా పర్మనెంట్ టీచర్స్గా నమోదు చేసుకోవచ్చు. జీవో నెంబర్ 117ను రద్దు చేసి భారీ మొత్తంలో ఉపాధ్యాయ నియమాల కోసం ప్రభుత్వంతో పోరాడుతాను. నైపుణ్యంతో కూడిన విద్యకు ప్రాధాన్యత ఇస్తాను. గ్రామాలలో ఉన్న పేద విద్యార్థులను దేశాభివృద్ధికి దోహదపడే విద్యను వారికి నేపథ్యాన్ని బట్టి అందేందుకు కృషి చేస్తాను. దేశ భవిష్యత్తు కోసం మూలమైన యువతకు ఏమి కావాలో, ఎలాంటి ఉపాధి కావాలో తెలుసుకొని ఒక యువకుడిగా వారిని ముందుకు నడిపించేందుకు ప్రోత్సహిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.